నిధులు మళ్లింపు వేరు, నిధుల ఆలస్యం వేరు. నిధుల మళ్లింపు జరిగిపోయింది, మొత్తం మార్చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటూ పక్కన అసెంబ్లీ వేదికగా విమర్శిస్తూ వస్తుంటే కేంద్ర నిధులన్నీ ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నని దానికి సమాధానాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఈ పత్రికలు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు మళ్లించారంటూ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని టీడీపీ ఎంపీలు దగుమళ్ల ప్రసాదరావు, కేసినేని చిన్ని అడిగిన ప్రశ్నలకి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజనాథ్ చౌదరి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కిందన ఆంధ్రప్రదేశ్కి 2019-20 11,003 కోట్లు, 2020-21 12,928 కోట్లు, 21-22 9,696 కోట్లు, 22-23 16,114 కోట్లు, 23-24 13,313 కోట్లు ఇచ్చాం అని చెప్పారు. అయితే అప్పట్లో ఈ నిధులు మళ్లింపు జరిగిందా అన్నటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అవినీతికి సంబంధించి ఎట్లాంటి ఆరోపణలు ఫిర్యాదులు రాలేదు అని తేల్చి చెప్పారు.